తెలంగాణ ఈఏపీసీఎట్ సెట్ 2024 పరీక్ష ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఇక జేఎన్టీయూహెచ్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అలాగే ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింభద్రి ఫలితాలను విడుదల చేశారు. పురుషుల కన్నా మహిళలే ఎక్కువ క్వాలిఫై అయ్యారని తెలిపారు. టాప్ 10లో ఒకే అమ్మాయి 10th ర్యాంక్ సాధించిందని తెలిపారు. ఇక ఇంజనీరింగ్ అలాగే అగ్రి 2 స్ట్రీమ్లలోనూ ఏపీ విద్యార్థులే మొదటి ర్యాంక్ సాధించారని తెలిపారు. వచ్చే వారంలో అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. జూన్ 2 కన్నా ముందే ఎంట్రన్స్ జరిగింది కాబట్టి ఏపీ విద్యార్థులకు కూడా సీట్లు ఉంటాయని అన్నారు. అర్హత సాధించిన విద్యార్థులకు అందరికీ కూడా సీట్లు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. గతంలో కంటే ఇంజనీరింగ్లో అర్హత శాతం తగ్గిందని అన్నారు. అగ్రికల్చర్ అలాగే ఫార్మసీ స్ట్రీమ్లోనూ 1,432 మంది దరఖాస్తు చేసుకుంటే 91,633 మంది అనగా 91.24% హాజరయ్యారని తెలిపారు. ఇక 82,163 మంది క్వాలిఫై, 89.7% క్వాలిఫై అయ్యారు. అనంతపూర్ నెక్స్ట్ వచ్చి విదిత్ కుందేకర్ విదిత్, ఈయన 7th ర్యాంకు, ఉప్పాలగూడ హైదరాబాద్. తర్వాత రోహన్ సాయి పబ్బా, ఈయన హైదరాబాద్, ఎల్లారెడ్డి కూడా హైదరాబాద్ నుండి. నెక్స్ట్ కొంతం మణితేజ గన్పూర్ వరంగల్ నుండి. ఒక అమ్మాయి 10th ర్యాంకు వచ్చిన అమ్మాయి మాత్రం ఒక ఫస్ట్ గర్ల్ ఇన్ ది ఎంటైర్ 10 టాప్ 10లో ఒక అమ్మాయి ఉంది. ధనుకొండ శ్రీనిధి నుండి 10th ర్యాంక్లో ఉంది. సో టోటల్గా అవుట్ ఆఫ్ 10 ర్యాంక్లో 10th ర్యాంక్ ఇస్ ది గర్ల్ అండ్ మిగతా వాళ్ళంతా బాయ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. సో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఆంధ్రకు ఉన్నాయి, మిగతా నుండి ఇక తెలంగాణ ర్యాంక్స్ ఉన్నాయి. ఆర్కే నగర్ ఫస్ట్ క్రాస్ అనంతపూర్. నెక్స్ట్ వచ్చి విదిత్ కుందేకర్ విదిత్, ఈయన 7th ర్యాంక్.